గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. పని రాక్షసుడు సార్. దెబ్బ తగిలిన తర్వాత అవును, నిన్న వెళ్ళిపోయాను నేను- షూటింగ్ సెట్ కి. నాకు తెలియలేదు సార్. నాకు ఏదో ఇంటర్వ్యూలో తిరుపతిలో ఎక్కడో నేను చూసా అక్కడ సర్ప్రైజ్ press గా meet లో, చెప్పారు. అవును. షాకింగ్ గా నాకు ఐ డెంట్ ఈవెన్ రియలైజ్. నాకు అసలు కుదురుగా చాలా బ్లాంక్ ఉండలేదు. అయిపోయారు మీరు అక్కడ. నేను చూసా మైక్ పట్టుకుని ఎవరు అంటే ఏంటిది అని నేను blank తర్వాత అయిపోయారు. సర్లే ఓకే లేదు పక్కన శ్రీను చెప్తాడు లేదమ్మా పర్లేదు బాగానే ఉన్నారు అంటే సరే ఓకే ఇంకా అనుదీప్ గారి గురించి ఏదో అడిగారు చెప్తున్నా. కానీ ఇక్కడ కమోషన్ స్టార్ట్ అయింది నా టీంలో. సో ఐ గాట్ వెరీ డిస్ట్రాక్ట్ చేసాను. ఇదంతా కాదు మీరు మాట్లాడండి. సో నేను ఇంకా అప్పటికి నా ఫోన్ స్విచ్ ఆఫ్. సో ఇంకా మా అసిస్టెంట్ని ఎవరికో ఫోన్ చేసి అట్లా అయిపోయింది. ఫోన్ చేసి చరణంతో మాట్లాడిన తర్వాత నేను కుదుటపడ్డా కొంచెం. ఏం లేదు అన్నాడు. ఓకే మరి రెస్ట్ తీసుకొచ్చారు నన్ను అంటే లేదమ్మా అదేంటి షూట్ ఉంది రేపు. గుడ్లు పెట్టుకొని షూట్కి వెళ్ళడం ఏం చరణ్ అంటే ఈసారి లేదు యూనో వీ హ్యావ్ టు రిలీజ్ కదా షూట్ ఉంది. మోనే కదా అన్నా. నిన్న వెళ్ళిపోయాడు షూటింగ్ కి చరణ్ గారు. చూసాను నిన్న Yeah, sir. షూటింగ్. Yeah, sir. ఫ్యాన్స్ ని కలిశారు నిన్న షూటింగ్ సెట్ లో. ఫ్యాన్స్ వచ్చి అందరూ కలిశారు. It's not easy, sir, బాబు. ఎలా ఉంటుంది అసలు చరణ్ గారితో మీ బాండింగ్? అంటే ఒక అన్నయ్య చెల్లి బాండింగా, లేకపోతే ఫ్రెండ్ గా ఉండి మిమ్మల్ని మోటివేట్ చేయటం ఇలాంటి? సార్ వాళ్ళు వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసిన లైఫ్కి వాళ్ళు కలిసే అంత పెద్ద పెద్ద మనుషులు, అంత అకంప్లిష్డ్ పీపుల్ తోటి చరణ్ యాక్చువల్గా వచ్చి అసలు నా కెరియర్ గురించి నేను ఇవి చేసే గురించి చెప్పే అవసరం లేదు సార్. వాళ్ళు ఎప్పుడు నాకు సపోర్ట్ చేస్తారని నాకు తెలుసు. వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా నాకు తెలుసు. యాజ్ అ సిస్టర్, యాజ్ అ ఫ్యామిలీ మెంబర్ వాళ్ళు సపోర్ట్ చేస్తారని తెలుసు. కానీ నేను ఏ చిన్నది చేసినా ఫోన్ చేసి చాలా బాగా చేస్తున్నావు, నేను చూస్తున్నాను, నేనేం చేయాలి చెప్పు, నేను ఏమైనా హెల్ప్ చేయను, నేను సపోర్ట్ అలా అవసరం లేకపోయినా చరణ్ చేస్తాడు సార్. దట్ ఈస్ చరణ్. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు వీళ్ళకి నేను చెప్పేంటి, వీళ్ళకి మనం ఎందుకులే చెప్పాలి, అస్సలు లేదు సార్. చిన్నదైనా హీల్ కాల్ అండ్ హీల్ అప్రిషియేట్. అది ఇంకోటి ఏంటంటే నీకేం తెలుసు నువ్వు చిన్నదానివి అని ప్రతి ఇంట్లో చూస్తాం సార్. చిన్నపిల్లల మాటలు ఎవ్వరు సీరియస్గా తీసుకోరు. చిన్నప్పటి నుంచి చరణ్ నా మాటలు సీరియస్గా తీసుకున్నాడు సార్. ఈ రెస్పెక్ట్స్ అంటే తన ఏజ్కి అప్పుడు తను ఉన్నదానికి ఇది వింటుంది, ఇది చెప్తుంది, నేను వింటాను అని. అది ఐ డోంట్ నో సార్. ఇంకా అది డాడీ మమ్మీ ఇంకా చరణ్ని యూనో పెంచిన విధానం మా అక్కలు కూడా అంతే సార్. నాకు అసలు దే ఆర్ ఎప్పుడు పెద్దనాన్న పిల్లలు అట్లా లేదు మా ఇంట్లో. నేను డాడీని కూడా డాడీ అని ఎందుకు పిలుస్తాను అంటే చరణ్ వాళ్ళు పిలవడం స్టార్ట్ చేసినప్పుడు మా అన్న అలా పిలిచాడు, మా అన్నని చూసి నేను పిలిచాను. సో ఇది జస్ట్ నేను చెప్తే మరి ఎక్కడ చెప్తున్నాను మీ అన్నయ్య గురించి డప్పు కొడుతున్నావు అనుకుంటారు. కానీ నా ప్రేమే అంతే సార్. అందరితోటి ఓపెన్గా లవ్ చేస్తాను నేను. నాకు నచ్చరు, నాకు ఎందుకో కనెక్ట్ అవ్వట్లేదు అంటే నేను దూరంగా ఉంటాను, బ్యాడ్గా మాట్లాడను. కానీ నాకు నచ్చరు అంటే అంటే అంత ముక్కుసూటితనంగా అంత బోలాగా ఉండటం వల్ల అంటే ఇబ్బందులు ఏం ఫేస్ చేయలేదా? అంటే కొన్ని నచ్చనిది నచ్చినట్టుగా చెప్పేయటం, నచ్చితే ప్రేమ అంటే నచ్చంది నచ్చినట్టు ఎదుటి వాళ్ళ ఫీలింగ్స్ పట్టించుకోకుండా చెప్పండి సార్. సెన్సిబిలిటీ ఉంటుంది. కానీ నచ్చితే ఎక్కువ చూపిస్తా, నచ్చకపోతే సైలెంట్ ఉంటా. అంటే ఇప్పుడు చరణ్ గారిని చిన్న మైనర్ యాక్సిడెంట్ అయిన తర్వాత కూడా షూటింగ్కి వెళ్ళిపోయాడు. అక్కడ పెద్ద షూటింగ్ లో అందరు ఫ్యాన్స్ ని కలిశాడు. నిజంగా మీరు అన్నట్టు పని రాక్షసుడు చరణ్ గారు. అసలు అది నేను అడిగాను కూడా సార్ బ్రేక్ ఇది అదంటే లేదు యూనో ఏప్రిల్ 30కి డేట్ ఉంది వీ హ్యావ్ టు ఫినిష్ ఇట్. మన ఫ్యాన్స్ అందరూ రియల్లీ ఈగర్. ఇప్పటికీ కంటెంట్ బాగా చూస్తాను. ఓకే ఎలా అనిపించింది మీకు? పెద్ద కంటెంట్ చూసారు ఇప్పటి వరకు? సూపర్ సార్. నేనే సార్ పెద్ద ఫ్యాన్. నేను ఈవెంట్ లో చెప్పినట్టు వాళ్ళందరికన్నా కొంచెం నాకే ఎక్కువ ఇష్టం. అంటే చాలా ఎంజాయ్ చేశాను సార్ నేను. ఆ కాంబినేషనే నాకు యూనో ద డైరెక్టర్ బుచ్చి గారు, రెహమాన్ గారు, ద సాంగ్స్ రిలీజ్ అవుతుంది కదా, చాలా ఎక్సైటెడ్ సార్ నేనైతే. ఐ వాంట్ టు వాచ్. అది ఒక ఏమంటారు దివాళీ లాగా ఉండబోతుంది. దివాళీ రోజు మనకి టపాసులు పేలిస్తే ఎంత కలర్ఫుల్గా యూనో లౌడ్గా సౌండ్ చేస్తూ పెద్ద అంత గట్టిగా సౌండ్ చేస్తుంది. ఈ రోజు రిలీజ్ అయిన గ్లిమ్స్ మాత్రం అదిరిపోయిందండి నిజంగా. అసలు చరణ్ గారి ట్రాన్స్ఫర్మేషన్ అదిరిపోయింది. బాడీ
అంటే మీరు ఏదో ఇంటర్వ్యూలో చెప్పారు, నేను పెద్ది లాంటి సినిమా ప్రొడ్యూస్ చేయాలని. ఏంటి ప్లానింగ్స్ ఏమైనా ఉన్నాయా? ఏం లేదు సార్, ఏం లేదు సార్. అంటే ఒక అంబిషన్ అనేది ఉంటుంది కదా సార్, మీ యాజ్ అ ప్రొడ్యూసర్ చేయాలి అని. ఎందుకంటే ఇంట్లో ఇంతమంది గ్రేట్ యాక్టర్స్ని పెట్టుకొని నాకు కూడా ఉంటుంది కదా, సో అదైతే ఉంది. ఏదో అవుతుంది, ఖచ్చితంగా అవుతారు. పెద్ది లాంటి సినిమా Thank you. ఖచ్చితంగా చరణ్ గారితో ప్రొడ్యూస్ చేస్తారు, అందులో నో డౌట్. Thank you. ఏంటంటే కమిటీ కుర్రాలు సినిమా తర్వాత చాలా కథలు విన్నారు, అసలు ఇంకో కథ సెలెక్ట్ చేసుకుంటానికి మళ్ళీ ప్రొడ్యూస్ చేయడానికి. చాలా కథలు వచ్చాయి సార్. యాక్చువల్గా పెద్ద అంట అది చూసారా, యాక్చువల్లీ కమిటీ కుర్రోల తర్వాత చాలా కథలు వచ్చినవి. 80% వరకు విలేజ్ స్టోరీస్, ఆ బాయ్స్ మధ్యన అబ్బాయిలు యూనో అలాంటి కథలే వచ్చాయి. చెయ్యకూడదు అని కాదు, కానీ నా దృష్టిలో కమిటీలో మేము అది ఫుల్గా చూపించాం. ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా తక్కువ ఉంది, ఇంకా ఎక్స్ట్రా ఎక్స్ప్లోర్ చేయడానికి. సో ఐ వాజ్ లుకింగ్ ఫర్ ఇంట్రెస్టింగ్ స్టోరీస్. ఇంకొంచెం డిఫరెంట్గా అని కూడా చూడలేదు సార్, జస్ట్ ఇంకా ఎంటర్టైనింగ్, మరీ సేమ్గా కాకుండా యూనో. లేకపోతే మనమే టైప్ కాస్ట్ అయిపోతాం, యూనో ఇలాగే చేస్తారు రూరల్ దిస్ థింగ్ అని. సో ఐ వాంటెడ్ టు షో వెరైటీ, అది అయితే నిజం. సో అలాగా ఆ వెరైటీలో వచ్చిందే రాకాస. అంటే రాకాస కథ వినగానే మిమ్మల్ని బాగా ఎగ్జైట్ చేసిన ఎలిమెంట్ ఏంటి? ఈ సినిమా చేయాలి, ప్రొడ్యూస్ చేయాలి, నేను చేసేయాలి అని. అది చెప్పలేను సార్, ద మెయిన్ ప్లాట్ పాయింట్. ఓకే, యా, సినిమాలో తెలుస్తుంది. బట్ దట్ ఈస్ సంథింగ్, అది నాకు చాలా ఎక్సైట్ చేసింది. మీరు చెప్పకపోయినా టీజర్ ట్రైలర్ చూస్తే ఖచ్చితంగా సంథింగ్ స్పెషల్ ఈ సినిమా. థ్యాంక్ యూ. ఖచ్చితంగా థియేటర్కి జనాలను తీసుకొచ్చే సినిమా అనిపించింది. సో అంటే ఈ కథలో మెయిన్ అంటే ఇప్పటి వరకు వచ్చిన చాలా సినిమాలు వచ్చాయి, ఇప్పుడు రెగ్యులర్గా కొన్ని సినిమా అంటే డిఫరెంట్ సినిమా అని చెప్పుకోవచ్చా ఒక రకంగా ఇది? అంటే జనాలకు ఒక థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమా. ఎస్ సార్, డెఫినెట్లీ. అదే నేను చెప్పేది ఏంటంటే, థియేటర్కి వచ్చే ముందు మన లైఫ్ని ఒక 2.5 hours పాజ్ చేసి థియేటర్కి వస్తే ఇట్స్ ఎంటైర్లీ అస్సలు సంబంధం లేని ప్రపంచం అని చెప్పను, యూనో. ఎందుకంటే ఆ విలేజ్ డ్రామా అంతా ఉంటుంది, మనం రిలేట్ చేసుకునే కామెడీ ఉంటుంది. హీరో క్యారెక్టర్ అయితే ఇట్స్ సో బ్రిలియంట్లీ రిటర్న్. వాడు ఇక్కడ ఏదో అంటే అదే సేమ్ మేము టీజర్లో చెప్పినట్టు ప్రతి ప్లగ్లోనూ వేలు పెట్టే క్యాండిడేట్ ఇరుక్కుంటాడు, తను పోయి తనే దూకుంటాడు అలాగా. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.